హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఆర్ టైలర్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఇవాళ వీడియోలో నేను ఇక్కడ ఒక చిన్న పాపదైతే నేను ఫ్రాక్ అయితే స్టిచ్చింగ్ చేస్తూ మీకైతే ఒక టాపిక్ అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను. మన ఛానల్లో ఈ మధ్య టాపిక్స్ అయితే చాలా తక్కువే షేర్ చేస్తున్నాను. మన వీడియోస్ లైక్ చేస్తూ టాపిక్స్ గురించి ఎక్కువ మంది ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి మీకైతే ఈ వీడియో షేర్ చేస్తున్నాను. ఏమిటి అని అంటే, టైలరింగ్ చేసే వాళ్ళమైనా ఏ వర్క్ చేసే వాళ్ళమైనా ఫస్ట్ మన కాళ్ళ మీద మనం నిలబడాలి అని ప్రతి మహిళ కోరుకుంటూ ఉంటుంది కదా. అలాగే అలా అనుకున్న వాళ్ళకి ఈ వీడియో అయితే హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. అదేంటక్క, ప్రతిరోజు మన కాళ్ళ మీద కదా నిలబడి నడుస్తూ ఉంటాము అని అనుకుంటున్నారా? కాళ్ళ మీద నిలబడడం అందరూ చేస్తారు, కానీ అందులోనే మనం ఏదో ఒక ఎదుగుదలతో మనమంటూ ఒక ఇన్కమ్ సంపాదించాలని ఆలోచించే వారే కొంత యూనిక్గా ఉంటారనమాట. అవసరం కోసమే కాకుండా మనకంటూ ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ తోటి మనం వర్క్ చేసుకుంటూ ₹1 అనేది సంపాదించాము అని అంటే ఆ యొక్క విలువ అనేది డిఫరెంట్గా ఉంటుందండి. అది ఎవరో విలువ ఇవ్వాలి మనకి అని కాదు, మన కుటుంబానికి మనం ఎంత సహాయపడుతున్నామన్నది మనకి చాలా ముఖ్యం అన్నమాట. అదేవిధంగా ఫస్ట్ ఇల్లు చూసిన తర్వాత బయట చూడాలంటారు కదా. మన ఇంటి అవసరాలు మనం అనేది తీర్చుకుంటూ మనకి సాటిస్ఫైగా మనం ఫీల్ అవుతూ ఎంతో కొంత మనం బయట వారికి కూడా హెల్ప్ చేసే పరిస్థితుల్లో మనం ఉండగలగడం అన్నదే మనకి మనంగా ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. మన చెయ్యి ఎప్పుడూ కూడా ఒకరిని అడిగే స్థితిలో కింద ఉండడం కాదండి, ఒకరికి ఇచ్చే స్థితిలో పైన ఉండడం చాలా ముఖ్యము అని ఆలోచిస్తూ ఉంటూ ఉంటాము. ఏదో స్టిచ్చింగ్ చేస్తూ ఉంటాము, రోజులు గడిచిపోతూ ఉంటాయి. కానీ మనకి సహాయం చేసేవారు ఉంటారు, మనం అడిగితే రూపాయి ఇచ్చేవారు ఉండే పరిస్థితులు కూడా చాలామందికి ఉంటాయి. ఉన్నంత మాత్రాన వాటిని అవకాశంగా తీసుకొని మనం అడిగి తీసుకోవడం కాకుండా మనంగా సొంతంగా ఒక పని చేసి మనం ₹1 సంపాదించి మనం ఎవరన్నా ఆ స్థితిలో ఎవరన్నా అడగగలిగితే మన చేయి పైనుండి ఇవ్వగలిగే స్థితి వరకు మనం ఎదగటం అన్నది అది మనకి మనంగా గొప్ప విషయంగా ఫీల్ అవుతూ మనం వర్క్ చేసుకుంటూ ఉండాలి. కొంతమంది అంటూ ఉంటారు, అందరూ సెటిల్ ఫ్యామిలీస్ ఏం ఉండవండి, సెటిల్ ఫ్యామిలీస్ ఉన్నంత మాత్రాన వాళ్ళంటూ ఒక పని చెయ్యాలి, మనమంటూ ₹1 సంపాదించాలి అనుకునేవారు ఉంటారు. కొంతమంది మాకు అసలు అవసరం లేదు, మేము చేయాల్సిన పని లేదు, మాకన్నీ ఇంట్లో జరుపుతూ ఉంటారు, మాకేంటి అవసరం అని మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ గురించి కాదు ఈ వీడియో. స్వతహాగా నేనంటూ ఒక పని చెయ్యాలి, నేనంటూ నా పిల్లలకి బయటికి తీసుకెళ్ళి ప్రశాంతంగా ఒకరిని ₹1 అడగకుండా సొంతంగా అడిగినవి కొనిచ్చుకొని ఉండగలుగుతున్నాను అనేటువంటి సాటిస్ఫాక్షన్ ఇచ్చేటువంటి విలువ సపరేట్గా ఉంటుంది. అది అనుభవించిన వారికే తెలుస్తుంది చెప్పుకోవడం కన్నా. ఎవరైనా మనం ₹1 అడిగితే ఈ రోజుట్లో ఎవరు సహాయం చేసే పరిస్థితులు అయితే లేవు. ఒకవేళ ఉన్నా కూడా అడిగినప్పుడు ఆపదలో ఉన్నప్పుడు ఇచ్చిన వారు తర్వాత బ్యాక్గ్రౌండ్ నుంచి మనకి వేరే విధంగా మాటలు అనేది అంటూ ఉంటారు. అలా కాకుండా ఒకరిని అడిగే పరిస్థితి రాకుండా మనమే ₹1 సంపాదించి మన వాళ్ళకంటూ మనం హెల్ప్ చేసే పరిస్థితిలో మనం ఉండాలి అని ఎంతమంది కోరుకుంటారు? తప్పకుండా కమెంట్ చేయండి. అలా ఉంటేనే మనకి విలువండి. అలా అని మనం ఎవరో అన్నారని ఏదో అన్నారని ఆగిపోవడం కాకుండా మీకు చేతనంత వరకు, మీకు శక్తి ఉన్నంత వరకు మీరు వర్క్ అనేది నేర్చుకొని వర్క్ చేసి ₹1 అనేది సంపాదించి ఒక పిల్లల్ని బయటికి తీసుకెళ్ళో లేకపోతే మీ వారికి ఏదన్నా అవసరమైతేనో నేనంటూ ఉన్నాను అనే ఒక భరోసాగా మనం ఒక పని చేసుకొని ఒక హెల్ప్గా ఉండడం అనేది చాలా ముఖ్యం అన్నమాట. ఎవరైనా పెట్టేవారు ఉన్నంత మాత్రాన కొంతమంది అంటూ ఉంటారు, పేరెంట్స్ మీద డిపెండ్ అయి ఉంటాం, లేకపోతే మాకు రిలేషన్ మీద మాకు ఈరోజు అడిగితే మాకు ఎంతో అమౌంట్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు అనేసి అనుకుంటూ ఉంటారు. ఎంతకాలం ఇస్తారండి? 1 రోజు ఇస్తారు, 2 రోజులు ఇస్తారు. ఇచ్చినంత మాత్రాన మనం రిటర్న్ ఇవ్వండి తప్పదు కదా. అంటే ఇప్పుడు మనకి తల్లిదండ్రులు పెట్టేటువంటి అభిమానంతో మనకి ₹1 కానీ ఒక వస్తువు కానీ మనం రిటర్న్ చేసే పరిస్థితి అయితే అవసరం లేదు. కానీ ఇక మిగతా ఎవరు ఇచ్చినా కూడా మనం వాళ్ళకంటూ కృతజ్ఞతగా ఉండాల్సిందే. అంటే కృతజ్ఞత అంటే మనం తిరిగి ఇవ్వాల్సిందే. ఏదో ఒక సందర్భంలో వాళ్ళకి మనం రిటర్న్ చేయాల్సి ఉంటుంది. అసలు వాళ్ళని అడిగి మనం అనిపించుకోవడం కన్నా స్వతహాగా మనం ఒక పని చేసుకొని మనమంటూ ₹1 సంపాదించుకొని మనం
ఒకరిని అడగాలి, వాళ్ళు ఇస్తేనే మనకి జరగాలి అనే పరిస్థితి కాకుండా స్వతహాగా మన కాళ్ళ మీద మనం నిలబడి ఒక రూపాయి సంపాదించి మనం ఉండడం అనేది మనకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. మనకి అంటే అదొక సెల్ఫ్ రెస్పెక్ట్ అనమాట. ఇది ఎంతమంది ఇలా ఆలోచిస్తూ ఫీల్ అవుతూ ఉంటారన్నది నాకు తప్పకుండా కమెంట్ చేయండి. ఈ వీడియో నేను ఈరోజు షేర్ చేయడానికి కూడా కారణం ఏంటంటే, మనం సంపాదించాలి, మనకి సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ముఖ్యము అని ఆలోచించడం వరకే ఆగిపోకుండా, అలా మనం ఆలోచిస్తూ సంపాదించే క్రమంలో మనల్ని కొంతమంది కావాలని మోసేసే క్రమంలో ఉంటారు. అంటే నీకేంటి గొప్ప, నీకేంటి తోపు, అట్లా ఇట్లా అనేసి మాటలతో మనల్ని ఇంకా ఎక్కువ ఎత్తుకి ఎదగనియ్యకుండా ఎదుగుతున్నావు అని మాటలతోటే మనల్ని మాట్లాడుతూ మనం ఫీల్ అవుతూ ఉంటే, అంటే ఓకే నా అంతటి వారు లేరని మనం ఫీల్ అవుతూ ఉంటే ఇదే ఛాన్స్గా తీసుకొని మనల్ని ఎక్కువ బిజినెస్ వైపు లాగడం, ఎక్కువ మనకి స్తోమత లేకపోయినా స్తోమతకి మించి మనం వాళ్ళలాంటి వారు ఇక లేరు, మనం చేయగలము అనేసి మన శక్తికి మించి ఆలోచనలో పడేసి, శక్తికి మించి మనం ఒక బోటిక్ స్టార్ట్ చేయడం కానీ, లేకపోతే ఒక షాపు స్టార్ట్ చేయడం కానీ, మితిమీరిన అటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి మనల్ని ఎలా చేస్తూ మనల్ని బుట్లో పడేస్తూ ఉంటారన్నది మీకు షేర్ చేద్దామనేసి ముందుగా ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను. నెక్స్ట్ దీని తర్వాత మీకు ఆ వీడియోనే వస్తుంది, తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. ఒక లేడీ బోటిక్ స్టార్ట్ చేసి తన స్తోమతకి మించి లక్షల్లో పెట్టుబడి పెట్టేసి లాస్ట్కి తను బ్రతకడానికి కూడా అవకాశం లేని స్థితికి ఎలా వెళ్ళిందన్నది మీకు మంచి ఇన్స్పైరింగ్ స్టోరీ అయితే నెక్స్ట్ వీడియోలో నేను షేర్ చేస్తాను. ఇక ఈ వీడియోలో అయితే ఇదే చెప్పాలనుకుంటున్నాను. మన కాళ్ళ మీద నిలబడాలి, మనం సొంతంగా సంపాదించాలి అన్నది ఒక ఎత్తు అయితే, అది ఎంతవరకు మనకి అవసరము, ఎంతవరకు మన పరిస్థితులు మనకు అనుకూలిస్తున్నాయి అన్నది ఆలోచించుకుంటూ దాన్ని ఒక ప్రణాళికగా వెళ్ళడం అన్నది కూడా చాలా ముఖ్యమండి. అలా వెళ్ళే క్రమంలో మనం చేస్తూ ఉంటాము, కానీ ఏమి దిక్కుతోచినట్టు ఉంటుంది, చేసినట్టే ఉంటుంది, మనం ఏం చేసామన్నది కూడా అర్థం కాని పరిస్థితిలో ఉంటుంది. అలా కాకుండా మనం చేసేది కొద్ది పని అయినా సరే ఒక టార్గెట్ తోటి, అంటే మీకు సపోజ్ మీకు ఒక వస్తువే ఉందనుకోండి, ఆ వస్తువు మీరు రీచ్ అవ్వడానికి మనం చేయగలిగింది ఎంతవరకు చేస్తున్నాం, ఆ చేసిన దాన్ని మనం ఎలా షేర్ చేసుకొని ఆ వస్తువుకి మనం పక్కన పెడుతున్నాం అన్నది కూడా ఇంపార్టెంటే అనమాట. అలా షేరింగ్, మనం చేసే వర్క్ ఒక రూపాయి సంపాదించడమే కాదు, ఆ సంపాదించిన అటువంటి రూపాయిని మనం ఎలా షేర్ చేసుకుంటూ మనం దాన్ని సేవ్ చేస్తున్నాం అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే మనం ఒక అవసరానికి, ఇంటి బాధ్యతలకి ఇంత అమౌంట్ అనేసి, అలాగే మనం ఒక థాట్ ఉంటుంది కదా, మన పిల్లలకి మనం సేవ్ చేసే క్రమంలో ఒక సైడు, అట్లా మనం 100 రూపాయలే సంపాదించామనుకోండి, ఆ 100 రూపాయల్లోనే 3-4 పార్టీషన్గా మనం షేర్ చేస్తూ సేవ్ చేసుకుంటే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. కానీ టార్గెట్ అనేది చాలా ముఖ్యమండి. మనం ఏది ఒక టార్గెట్ లేకుండా, మనం ఇది రీచ్ అవ్వాలి అనే ఒక టార్గెట్ లేకుండా వర్క్ చేసుకుంటూ పోతూ ఉన్నామంటే మనకి వర్క్ కనిపిస్తుంది, మనం చేసినటువంటి శ్రమ కనిపిస్తుంది, అందులో ఉన్న అలసట కనిపిస్తుంది, కానీ మీకు రిజల్ట్ అనేది కనిపించదనమాట. అలా కాకుండా మీరు ఒక టార్గెట్ పెట్టుకొని ఆ టార్గెట్ రీచ్ అవ్వాలి. మీరు అమౌంటే అనుకోండి, అమౌంట్ విషయంలో ఒక టార్గెట్ లేదు, మీరు ఒక ఐటెం కొనాలి అదొక టార్గెట్, అట్లా మీరు ఏదో ఒక టార్గెట్తో కనుక మీరు వర్క్ చేశారు అంటే తప్పకుండా ఏదో ఒక రోజు కంపల్సరీగా రీచ్ అవుతారు. రీచ్ అవ్వడానికి మన కృషి కూడా చేయాల్సి ఉంటుంది. అది ఎంతవరకు అన్నది మనకి ఎంతవరకు మనం చేయగలుగుతున్నాము, ఎంతవరకు మనకి అవకాశం ఉన్నది, అవకాశం లేని దాన్ని మనం అవకాశంగా ఎలా మలుచుకుంటున్నాం అన్నది కూడా మీరు మైండ్లో పెట్టుకొని చేసుకున్నారంటే కానీ మీరు చిన్న వర్క్ చేసినా కూడా మీరు ఎదుగుదల అనేది చూడొచ్చు అన్నమాట. నేను ఫైనల్గా చెప్పాలనుకుంది ఏంటంటే, ప్రతి ఒక్క లేడీ కూడా తన కాళ్ళ మీద తను నిలబడడానికి ఏదో ఒక పని చేయడానికైతే ఆసక్తి చూపండి. మనకి టైలరింగ్ అయితే పెట్టుబడి తక్కువ ఉంటుంది, ఇంకా మిగిలినవంటే పెట్టుబడి పెట్టాలి, బయటికి వెళ్ళాల్సిన పరిస్థితులు అందరికీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అలా కాకుండా ఇంట్లో ఉండే మనం ఏం చేయగలము, టైలరింగ్ చేయొచ్చు, టైలరింగ్ రిలేటెడ్గా లైనింగ్స్ ఫాల్స్ అమ్మే పరిస్థితి ఉంటే అలా చేయొచ్చు. అట్లా మీరు ఏ సోర్స్ ఉన్నదన్నది అలా ఆలోచించుకొని మన మీద మనం అనేది
సెల్ఫ్ రెస్పెక్ట్తో కాన్ఫిడెంట్గా వర్క్ అయితే చేసుకుంటూ ఉండాలి. మనల్ని చూసి ఎవరో ఎదగాలి, ఎవరో ఇన్స్పైర్ అయ్యి మనల్ని పొగడాలి అవసరం అలాంటిది ఆలోచించకుండా కనీసం మనల్ని చూసి ఇంట్లో ఉన్న పిల్లలు ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కరెక్ట్గా ఒక పద్ధతిలో ఒక ప్రణాళికతో లైఫ్ లీడ్ చేస్తే అదే మనకి పెద్ద అచీవ్మెంట్. ఇంతకు మించి జరిగేది జరుగుతూనే ఉంటుంది, కానీ మన ప్రయత్నంగా మనం ఏం చేస్తున్నామన్నది ముఖ్యం. కానీ ప్రతిసారి ఒకరి మీద ఆధారపడాలనే ఆలోచన మాత్రం వదిలేసి మన మీద మనం ఆధారపడాలి. మన చేతుల్లో మనం వర్క్ అనేది నేర్చుకొని ఎంతో కొంత ఇన్కమ్ సంపాదించాలి. ప్రతి ఒక్కరూ బయటికి వెళ్ళాలన్నా కూడా మన మీద మనం ధైర్యంగా, మన దగ్గర ఒక రూపాయి ఉంది, ఒకరిని అడగాల్సిన పని లేదు, ఎమర్జెన్సీగా మనకి ఆరోగ్య పరిస్థితే బాగోలేదు, మనం ఒక రూపాయి అనేది మన దగ్గర ఉంది, మనం ఒకరిని అడిగి మనం ఇది చేయాల్సిన అవసరం లేదు అని ఆలోచించుకుంటూ చేసుకున్నామంటే మీకు ఆ యొక్క సంతోషం వేరేగా ఉంటుందన్నమాట. ఇచ్చే పరిస్థితులు ఉంటాయి, ఇంట్లో జరిపే పరిస్థితులు ఉంటాయి. అందరికీ ఉండాలని లేదు, అందరికీ అలా జరగదు అని కాదు. జరిగినా కూడా మనకంటూ ఒక సపరేటు ఇన్కమ్ అనేది ఉంటే ఆ ధైర్యం వేరు. సపోజ్ మీరు ఎక్కడైనా బయటికి వెళ్ళారనుకోండి, ఏదైనా తీసుకోవాలి అని అంటే ప్రతి దానిని ఒకరి మీద ఆధారపడడం కాకుండా మీకుగా మీరు ఎంత కావాలన్నది మీకు సొంతంగా మీకు పర్సనల్ అనేవి చాలా మీరు ఇందులో వాడుకోవడానికి ఉంటుంది. అంతేకాకుండా మనం ఒక రూపాయి సంపాదిస్తున్నామనంటే ఖర్చు పెట్టే దగ్గర కూడా చాలా ఆలోచిస్తాము. మనం 1000 రూపాయల వస్తువు కొనుక్కునేటప్పుడు కనీసం 500లోనే మనం సర్దుకుందాము అనే ఫీల్ వస్తుందన్నమాట. ఎందుకు అనంటే ఆ కష్టం విలువ మనకు తెలుసు కాబట్టి, ఆ కష్టం విలువ ప్రతిరోజు మనం చూస్తూ ఉంటాం కాబట్టి అందులో అడ్జస్ట్ అవ్వడం అనేది చాలా వరకు మనం నేర్చుకోగలము. ఒక వర్క్ చేస్తేనే ఆ వాల్యూ అనేది తెలుస్తుందన్నమాట. అదే ఎవరో ఇచ్చింది అనుకోండి అంత అనిపించదు. కొనుక్కొని వస్తాము, మరలా మనం తిరిగి ఇవ్వాల్సిందే కదా, తిరిగి ఇవ్వాలి మనం. లేదు ఇంత అవసరమా, నీకు ఇది అవసరమా అనే క్వశ్చన్ అయితే ప్రతి ఒక్కరికి మనం ఒకరిని చేజాజి అడిగినప్పుడు రేజ్ అవుతుందన్నమాట. ఎందుకు అవసరమా అని అనడం కన్నా మన అవసరాలని మనం తీర్చుకోవడానికి మన వంతుగా మనం ఏదో ఒక పని చేసుకొని మన అవసరాలే కాకుండా మన పిల్లలు, మన ఇంట్లో ఉన్న అవసరాలని తీర్చుకోవడానికి సాయం అవుతుంది. అదే ఖాళీగా ఉన్నామనుకోండి ఇవన్నీ కూడా ఒకరి మీద ఆధారపడాల్సి ఉంటుంది. అలా కాకుండా మన వంతుగా మనం ఏం చేయగలం అనేది ఆలోచించండి. ఆలోచించి ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక వర్క్ చేస్తూ ముందుకు వెళ్ళాలన్నదే నా యొక్క ఆలోచన. నెక్స్ట్ వీడియోలో మీకు ఒక పార్ట్ వైజ్గా అయితే మీకు షేర్ చేస్తాను. మన మీద కాన్ఫిడెన్స్ ఉండొచ్చు, కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల ఒక జీవితమే బలైపోయినటువంటి సిచ్యువేషన్ అయితే మీతో తప్పకుండా షేర్ చేస్తాను. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.